ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. మన ధనం ఎక్కడ భూలోకంలో ఉంది కనుక అక్కడే ఉంటుంది కదా. ధనవంతుడు ఏమన్నాడు, వారి భూమి అంతా ఆస్తి అంతా ఏమైపోయింది, ఆ ధనవంతుంది. మన ఆత్మ అక్కడ నరకానికి వెళ్ళిపోయే జీవితం. కనుక మన జీవితంలో దేవుడు చెప్పింది చెయ్యాలి. ఎవరు చేస్తారు చెప్పండి చూద్దాం. నేను చేస్తానని ఒక్కరు కూడా చూడండి, ఒక్కరు కూడా ఉన్నారా? దేవుని కొరకు నశించు వారి కొరకు ఆత్మల భారం మన మీద ఉంది. అవునా? నశించు వారి యొక్క ఆత్మల భారం మన మీద పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? సుఖించు, సంతోషించు, ఆనందించు. మనం చెప్పే సాకులు ఎన్నదగినవా? మనం చెప్పే సాకులు ప్రభుకి ఎన్నదగినవా? మన కదలికలన్నిటికీ ఎదుగుతున్నాడు. కనుక మన జీవితంలో ప్రభు చెప్పింది చేయాలా? ఏదైనా కానీ పరలోకానికి వెళ్ళాలి. చెప్తానంటే నిజం, మీరు చేస్తారంటే చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాను. నాకు ఏ సేవకుడు నాకు చెప్పలేదు. నిజంగా ఏ సేవకుడు కూడా నాకు చెప్పలేదు ఏం చేయాలనేది. నేను ఈసారి ఉద్యోగం దొరికిన తర్వాత నాకు వచ్చే జీతంలో కట్టింగ్ సన్ని పోగా ఒక 7,000 వచ్చినాయి అనుకో. నా మొత్తం సాలరీ 15,000. ఎంత అనుకోనండి, నా మొత్తం సాలరీ 15,000 అయితే నా చేతికి వచ్చేది ఎంత? 7,000. అర్థమైందా? 7,000 వచ్చిందా? ఇప్పుడు నేను ఎంత వేయాలా? టైట్ ఎంత వేయాలి? 1,500 అట్లా వేస్తున్నారా అని చెప్పండి. అసలు మంచిది మీరు చెప్పింది. మీరు 1,500 వేయాలి. మీకు వచ్చిన జీతంలో మీరు టోటల్ అమౌంట్లోనే వేయాలి. అవునా? వేస్తున్నారా? నా జీవితంలో అప్పుడున్న సేవకులు నాకు చెప్పలేదు. టోటల్ అమౌంట్ లెక్క పెట్టుకొని ఆ టోటల్లో నుంచి కట్ చేసిన దాని కాదు, 7,000 వచ్చిన దాని మీద కాదు, టోటల్ అమౌంట్లో నేను ఏం చేసేవాడిని? బాక్స్లు వేసేవాడిని. మీరు నేర్చుకోవడానికి చెప్తున్నాను. ఈ రకంగా నన్ను సిద్ధం చేసినాడంటే, ఈ స్టేజ్కి వచ్చినాడంటే ఎవరినో ముంచేసి తీసుకుని రాలేదు. దేవుడు చెప్పింది చేసుకుంటూ వచ్చాను. దేవుడు